పోస్టల్ జీడిఎస్ జనవరి శాలరీ స్లిప్ అయితే మీకు చూపిస్తాను. ఏబిపిఎం శాలరీ అన్నమాట. నేను దీనికి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ టైం చేశాను, అంటే అక్టోబర్ మంత్ది చేశాను 2025లో. సో చాలామంది కూడా చూశారు. సో ఈ వీడియోలో ఏంటంటే పోస్టల్ జీడిఎస్ 2026 ఫస్ట్ మంత్ శాలరీ ఏ విధంగా ఉంది అనేది, వాళ్ళ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆల్రెడీ జీడిఎస్గా వాళ్ళ శాలరీ స్లిప్ తీసుకొని మీకైతే వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ ఏదైతే శాలరీ స్లిప్స్ అనేది ఎవరు ఇయ్యరు. సో మీకోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే వెతికి ఒక కాడ వెతికి మీకైతే చేస్తున్నాను. సో నాకు సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఏం లేదు, సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ పక్కకున్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో ఏబిపిఎం శాలరీ స్లిప్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ బీపీఎం శాలరీ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో మీ లైక్స్ని బట్టి, మీ సబ్స్క్రైబ్ బట్టి, మీ సపోర్ట్ని బట్టి నేను చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఇవైతే పాటించండి. సో నాకు కూడా కొంచెం మంచి అనిపిస్తుంది. సో అప్కమింగ్ వీడియోస్ అనేది నేను చేస్తూ ఉంటాను. ఇక ఈ వీడియోలో పే స్లిప్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి 2026 సంబంధించింది అయితే ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించింది చూసుకున్నాం. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పే స్లిప్ అనేది ఎవరు ఇయ్యరు. సో ఏ యూట్యూబర్ కూడా చేయడానికి వీలుండదు. సో మీకోసం చేస్తున్నాను కాబట్టి వీడియో అనేది క్లియర్గా చూడండి ఎండ్ వరకు. ఇక ఇది వాళ్ళు డౌన్లోడ్ చేసింది వాళ్ళకు పే స్లిప్ అన్నమాట. అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టెస్ పే స్లిప్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి 2026 లాస్ట్ మంత్. ఈ ప్రజెంట్ ఫిబ్రవరి నడుస్తుంది కదా. ఇక డీటెయిల్స్ విషయం చూసుకుంటే మాత్రం నేము, ఎంప్లాయ్ ఐడి, అలాగే ఏం వర్క్ చేస్తున్నారు, అలాగే ఆఫీసు, ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది డీటెయిల్స్ ఉంటాయి ఈ సైడు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి లెవెల్, ఏ లెవెల్, పాన్ కార్డ్ నెంబరు, అదేవిధంగా ఇక అకౌంట్ నెంబరు, ఇవన్నీ డిఓఆర్ నెంబర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక కిందికి స్క్రోల్ అయితే మాత్రం ఎర్నింగ్స్ చూసుకుంటే ఇక టీఆర్సీఏ ప్రకారం 10,000 రూపాయలు, అంటే బేసిక్ పే అన్నమాట. టీఆర్సీఏ అంటే బేసిక్కి 10,000 కదా. ఏబిపిఎంకి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించింది శాలరీ స్లిప్ అన్నమాట ఇది. ఇక డిఏ అలవెన్స్ వచ్చేసి 5,800 రూపాయలు డిఏ. ఇక ఎఫ్ఎస్సి అంటే సంబంధించి 25 రూపీస్. అండ్ డ్యూటీ అలవెన్స్ 1,950 రూపాయలు. ఏంటంటే ఇక్కడ ఇది 1,950 రూపాయలు ఏంటంటే మనకు ఈ బీపీఎంగా వర్క్ చేస్తే కొంచెం ఈ మనకు 2,000 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక సిఎంఏ వచ్చేసి 180 రూపీస్. సో ఓవరాల్గా 17,955 రూపాయలు శాలరీ అన్నమాట. ఇందులో కట్ అవుతుంది అన్నమాట. జీడిఎస్ సంబంధించి 50 రూపాయలు కట్ అవుతుంది. అలాగే పిఎల్ఐ సంబంధించిన ప్రీమియం వచ్చేసి 975 రూపాయలు కట్ అవుతుంది. ఓవరాల్గా 1,025 రూపాయలు అయితే కట్ అవుతుంది. ఇందులోకి వెళ్ళి 17,955 రూపాయలు. ఇక నెట్ టేక్ హోమ్ పే వచ్చేసి, అంటే మీకు అకౌంట్లోకి ఎంత పడతాయి అంటే 16,930 రూపాయలు అయితే అకౌంట్లోకే పడడం అయితే జరిగింది లాస్ట్ మంత్ జనవరిలో. ఈ విధంగా మనకు శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఏంటంటే ఒక నెల 15,000 పడవచ్చు, ఒక నెల 16,000 పడవచ్చు, ఒక నెల 17,000 కూడా పడవచ్చు. సో ఇక్కడ మనకు వర్క్ చేసే బట్టి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంకా ఎక్కువ వర్క్ చేస్తే మాత్రం మీకు ఎక్కువ శాలరీ పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదంతా చెప్పింది ఏంటంటే ఏబిపిఎంకి సంబంధించి, అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. ఇది 17,000 అనుకోండి, సుమారుగా 17,000 రోజు ఒక 2-3 గంటలు వర్క్ చేసినా కానీ సరిపోతుంది. ఇక బీపీఎం విషయాన్ని చూసుకుంటే 18,000 నుంచి వెళ్ళి 19,000 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. శాలరీ విషయాన్ని చూసుకుంటే మాత్రం 20,000 కూడా రావచ్చు. ఒక 1 ఇయర్ తర్వాత మీకు 22,000 వరకు శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది బీపీఎంకి. బీపీఎం స్లిప్ శాలరీ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బట్టే, రెస్పాన్స్ని బట్టే బీపీఎంకి సంబంధించిన శాలరీ స్లిప్ అనేది ట్రై చేస్తాను. ఓకేనా. ఇక 16,930 రూపాయలు అకౌంట్లో పడడం అయితే జరిగిందనమాట. ఇది పర్ మంత్కి మీకు ప్రతి నెల ఇప్పుడు జనవరి మంత్ది ఫిబ్రవరి 1 కానీ ఫిబ్రవరి 2 కానీ శాలరీ అయితే క్రెడిట్ అయితే అవుతుంది అన్నమాట అకౌంట్లలో. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేదో నోటిఫికేషన్ పడ్డది. దాదాపు 28,740 పోస్టులకు సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ వీడియో చేసిన మన ఛానల్లో చూడండి. ఆ విధంగా అప్లై అయితే చేసుకుని ఎక్కువ ఒక కానీ జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కట్ ఆఫ్ వీడియో చేశాను, అన్ని వీడియోస్ చేశాను మన ఛానల్లో ఉంటూనే 1 by 1 చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఫైనల్గా అయిపోయిందంటే ఇంత వీడియో. థ్యాంక్ యూ.